నమస్తే వీడియో న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అమరావతి సచివాలయం అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. అగ్ని ప్రమాదంపై దర్యాప్తుకు ఆదేశం. మంగళగిరిలో రెండో విడత ఇళ్ల పట్టాల పంపిణీ చేసిన మంత్రి నారా లోకేష్. పేదల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని వెల్లడి. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ శాఖలో నూతన విధానానికి నాంది పలికిన స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ. రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించిన రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్. జీవో నెంబర్ 45 పై గాజువాక ప్రజలకు అవగాహన కల్పించిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ప్రభుత్వం 301 జీవో విడుదల చేసి హౌస్ కమిటీకి చెక్ పెట్టిందని స్పష్టం. ఇప్పుడు వివరాలు చూద్దాం. ఏపీ సచివాలయంలో రెండవ బ్లాక్లో అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరుని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అనిత మీడియాతో మాట్లాడుతూ ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది స్పందించారన్నారు. ప్రమాదం జరిగిన 10 నిమిషాల్లోనే ఘటనా స్థలంలో మంటలను అదుపులోకి తెచ్చారని చెప్పారు. జీఏడీ, సిఆర్డీఎస్ శాఖలు ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని భావిస్తున్నాయన్నారు. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు ప్రారంభించామని హోంమంత్రి అనిత వెల్లడించారు. ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలాన్ని పరిశీలించి నివేదిక ఇస్తారని, నివేదికను బట్టి తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొన్నారు. మా ఎస్పీఎఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్మోక్ చూసి ఇమీడియట్గా వాళ్ళు కొంతమంది ఎస్పీఎఫ్ స్టాఫ్ ఇక్కడికి వచ్చి ఆ ఫైర్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఇమీడియట్గా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పడం, వితిన్ 3 minutes ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడికి రావడం. ఓవరాల్గా చెప్పాలంటే ఒక 8 to 10 minutes మధ్యలో ఫైర్ అంతటిని కూడా కంట్రోల్ చేయడం జరిగింది. ఫర్దర్గా పెద్ద ప్రమాదమే తప్పింది అని అనుకోవాలి. ఎందుకంటే అక్కడ నుంచి కొంత స్మోక్ కూడా పైన ఉన్న ఫ్లోర్లోకి కూడా వెళ్ళటం, అక్కడ కొన్ని ఏసీలు పాట్ అవ్వడం, అదేవిధంగా బ్యాటరీలన్నీ కూడా కొంచెం ధ్వంసం అవడం కూడా జరిగినాయి. అవన్నీ కూడా ఫైర్లోని కొంచెం కాలిన కాకలు కూడా కనిపిస్తున్నాయి. ఇమీడియట్గా మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు, జీఏడీ వాళ్ళు, అదేవిధంగా సిఆర్డీఏ వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి దాని మీద ఏం జరిగిందని ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా ఈ రోజు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా అప్పచెప్పి డిపార్ట్మెంట్ వైజ్ గా కూడా దీని మీద క్లియర్ కట్ ఎంక్వైరీ చేయిస్తున్నాం. ఏదైనా ఇది యాక్సిడెంటా, ఇంటెన్షనల్ గా ఏదైనా జరిగిందా అన్న కోణంలోని కూడా దేన్ని కూడా చులకనగా తీసుకొని మన లైట్ గా తీసుకొని పక్కన పడేట్లా ఇమీడియట్ గా దాని మీద ప్రతి ఒక్క విషయంలోని కూడా కూలంకషంగా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇమ్మని కూడా చెప్తున్నాం. ఇప్పుడు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్నారు. ఫోరెన్సిక్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు బేస్ చేసుకుని దాని మీద ఫర్దర్ గా చర్యలు అనేది తీసుకుంటాం. ఫర్దర్ గా ఇటువంటి ప్రాబ్లం రాకుండా ఇప్పుడే మేము జేడీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఇమీడియట్ గా సెక్రటేరియట్ మొత్తం కూడా ఫైర్ ఆడిట్ చేసి ఎక్కడెక్కడ మనకి ప్రికాషనరీ ఏంటి ఉన్నాయి, అలారమింగ్ సిస్టమ్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ పనిచేస్తున్నాయి, ఎక్కడ పని చేయట్లేదు, ఇమీడియట్ గా ఆ రిపోర్ట్ కూడా మేము తెప్పించుకొని ఎక్కడ కూడా ఫర్దర్ గా కూడా ఎటువంటి యాక్సిడెంట్లు జరగకుండా ఉండే బాధ్యత కూడా మేము. బహిరంగ మార్కెట్లో 1000 కోట్ల విలువైన ఆస్తిపై పేద ప్రజలకు శాశ్వత హక్కు కల్పిస్తున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మన ఇల్లు మన లోకేష్ పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం మంగళగిరి డాన్ బాస్కో ఉన్నత పాఠశాల పక్కన ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ సభలో ఎర్రబాలెం గ్రామానికి చెందిన 248 మంది పేద కుటుంబాలకు నూతన వస్త్రాలు పెట్టి శాశ్వత ఇళ్ల పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా మొదట సంధ్య, పూర్ణచంద్రరావు దంపతులకు బట్టలు పెట్టి శాశ్వత ఇంటి పట్టాను అందజేశారు. అనంతరం నీరుకొండ గ్రామానికి చెందిన 99 కుటుంబాలు, మంగళగిరి రత్నాల చెరువుకు చెందిన 199 మంది కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందజేయనున్నట్లు వెల్లడించారు. రెండవ రోజు కార్యక్రమంలో మొత్తం 546 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో మంగళగిరిలో దాదాపు 26 సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. దానికి కారణం తనపై స్థానిక ప్రజలు చూపించిన ప్రేమ, అభిమానం మంగళగిరి ప్రజలను గుండెల్లో పెట్టుకొని పనిచేసేలా చేస్తుందన్నారు. 2.5 దశాబ్దాల నుంచి ఇదొక కళ. మాకు ఇంటి పట్టాలు మాకు కావాలి, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, ఆ పట్టాలు మటుకు మాకు ఇప్పించండి అని మీరు చెప్పారు. అది ఇప్పుడు కూడా నా బాగా గుర్తు. ఆనాడు మీకు చెప్పా 3 విడతలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. కొంతమంది సులభంగా చేసాక ఉంటుంది, అది ప్రభుత్వ నిర్ణయం మేరకు నడుస్తుంది, అది మొదటి విడతలో జరుగుతుందని చెప్పా. రెండవది ఎండోమెంట్ భూములు, ఇంకో పక్కన రైల్వే భూములది
ఇంకొంచెం సమయం పడుతుందని చెప్పారు. అతి కష్టమైన పని ఈ కాలువ పైన ఉన్న ఇల్లు కానివ్వండి, అటవీ భూమిలో ఉన్న ఇల్లు, అది అందరితో మాట్లాడాలి, 2-3 సంవత్సరాలు పడుతుంది, బట్ నేను చేసి తీరుతానని ఆనాడు హామీ ఇచ్చా. కరెక్ట్గా 10 నెలలైంది ప్రభుత్వం ఏర్పడి. 10 నెలల్లో మొత్తం ఎన్యూమరేషన్ చేశాం, ఇంటికి కొలతలు తీశారు. అధికారులే కాదు, అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు వచ్చారు, కొలతలు తీశారు, వివరాలు కనుక్కున్నారు. ఆ వివరాలు తెలుసుకున్న తర్వాత నేనే స్వయంగా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారితో, గౌరవ ముఖ్యమంత్రి గారితో అనేక సార్లు మాట్లాడి ఏకంగా అది క్యాబినెట్కి తీసుకెళ్ళి క్యాబినెట్లో ఆమోదం తెలిపిన తర్వాతనే ఈ కార్యక్రమం మన ముందలు తీసుకెళ్లే పరిస్థితి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో చారిత్రాత్మక ఘట్టానికి తమ ప్రభుత్వం తెరతీసిందని రాష్ట్ర రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన అమరావతి సచివాలయంలో రిజిస్టర్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రారంభించారు. తొలి విడతలో 26 జిల్లాల్లోని ప్రధాన రిజిస్టర్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం ప్రవేశపెట్టారు. మిగిలిన కార్యాలయాల్లో ఈ నెలాఖరులో దశల వారీగా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదలకు న్యాయం జరగాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. వ్యాపారులు ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. స్లాట్ బుకింగ్ ద్వారా ప్రజలకు సులభతర విధానాలు అమల్లోకి తీసుకొస్తున్నామన్నారు. ఇలాంటి కొత్త సంస్కరణల వల్ల అవినీతికి తావుండదని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. ల్యాండ్ రిఫార్మ్స్లో ఇబ్బందులు పడ్డాం, రిజిస్ట్రేషన్ శాఖలో ఇబ్బందులు పడ్డాం, అన్నీ కూడా దూరం చేయాలనే లక్ష్యంతోనే ఈ రోజున ఈ స్లాట్ బుకింగ్ సదుపాయాన్ని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ వెబ్సైట్లో ఈ స్లాట్ బుకింగ్ మాడ్యూల్ ద్వారా ఏ రోజు వీలుంటే ఆ రోజు, అంటే వెళ్ళి గంటల తరబడి రోజుల తరబడి నుంచుని వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసాం. కానీ ఇప్పుడు ముందుగానే అప్లోడ్ చేస్తాం కాబట్టి ఆ మాడ్యూల్ ద్వారా వాళ్ళే దాన్ని అప్లోడ్ చేయొచ్చు, వాళ్ళే టైప్ చేసుకునే విధంగా పెట్టాం కాబట్టి వాళ్ళే చేసుకుని తప్పులున్నా కూడా దాన్ని సరిదిద్దుకునే విధంగా చేసి చెప్పిన సమయంలోనే వెళ్ళి, అంటే ఎప్పుడైతే స్లాట్ వస్తుందో ఆ స్లాట్ సమయంలో కేవలం 10 నిమిషాల్లోనే వాళ్ళు అమ్మే వాళ్ళు అవ్వచ్చు, కొనేవాళ్ళు అవ్వచ్చు, అలాగే వాళ్ళ సాక్షులు ఉంటారు, అందరూ కూడా కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే పూర్తిగా అయిపోయే విధంగా వచ్చిన వాళ్ళు మంచి వాతావరణంలో సత్వరంగా పనిచేసుకుని వెళ్ళిపోయే విధంగా, అలాగే ఆటోమేటిషన్ కూడా అయ్యే విధంగా. ఎందుకంటే ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ని అనుసంధానంగా ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ కూడా ఇంటిగ్రేట్ చేస్తూ ఉన్నాము. MAUD DTCP మాత్రం ఇప్పుడు జరుగుతూ ఉంది, అది కూడా ఒక నెల రోజుల్లో పూర్తి అవబోతూ ఉంది. దాని ద్వారా అంటే మంచి ఫలితాలు ఇవ్వాలనే లక్ష్యంతోనే ఇవన్నీ కూడా అనుసంధానం చేస్తూ ఉన్నాం. దాంతోపాటు గౌరవ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు వచ్చిన తర్వాత పోడియంలు తీసేసి అందరూ కూడా అంటే సమానమైన గౌరవం కల్పించాలని లక్ష్యంతో పనిచేశారు. అలాగే హరినారాయణ గారు వచ్చిన తర్వాత సెలవు రోజుల్లో కూడా తప్పకుండా ఎవరికి కావాలంటే కూడా తప్పకుండా మనం పెడదామనే లక్ష్యంతో ఈ స్లాట్ బుకింగ్ కూడా అది కొంచెం ఎక్స్ట్రా పేమెంట్ చేస్తే తప్పకుండా సెలవు రోజుల్లో కూడా అంటే ఒక వెసులుబాటు కల్పించే విధంగా, ఒక మంచి వాతావరణం చేసే విధంగా అది కూడా చేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటు మొన్న ఉగాది, రంజాన్ రోజుల్లో కూడా చాలామంది చెప్పారు రాదు అని, కానీ దాదాపుగా 72 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రెవెన్యూ వచ్చింది. అంటే చేయించుకున్న పబ్లిక్ హ్యాపీగా ఉన్నారు, ప్రభుత్వానికి రెవెన్యూ కూడా వచ్చింది. అట్లాంటి నూతనమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా ఒక ఫ్రెండ్లీ వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పేసి మేము ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఈ రోజున 26 జిల్లా కేంద్రాల్లో ఈ యొక్క స్లాట్ బుకింగ్ ఓపెన్ చేస్తూ ఉన్నారు. సత్వరంగా 296 ఏదైతే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఉన్నాయో అన్నిట్లో కూడా ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. ఎప్పటికే తమ రాష్ట్రం పర్యాటకులకు స్వర్గధామం లాంటిదని మధ్యప్రదేశ్ టూరిజం బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ శివశేఖర్ శుక్లా అన్నారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మధ్యప్రదేశ్లో పర్యాటకులు తిలకించేందుకు ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయన్నారు. జ్యోతిర్లింగాలు, యునెస్కో వారసత్వ ప్రదేశాలు, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, ఇలా ఎన్నో అద్భుతమైన ప్రకృతి అందాలు తమ రాష్ట్రంలో ఉన్నాయన్నారు. పర్యాటకులకు ఎన్నో వస్తువులు ఉన్నాయని, అద్భుతమైన రవాణా వ్యవస్థ కూడా అందుబాటులో ఉందని శుక్లా తెలిపారు. తమ రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రాంతాలను తెలియజేస్తూ నిర్వహించిన రోడ్ షోకి విశేష స్పందన లభించింది. తమ రాష్ట్రానికి విశాఖ నుండి పెద్ద ఎత్తున పర్యాటకులు రావాలని ఆహ్వానించారు. First of all, thank you so much for coming and spending time with us and understanding what Madhya Pradesh has to offer in terms of the state and its tourism and travel offerings. This
interaction was primarily to walk you through the various offerings that we have from the state, which is wildlife, heritage, adventure, leisure, spiritual tourism, and also to talk about the work that we are doing in the sustainable and rural tourism, and so this interaction was primarily for that, and we look forward for the support from the media to take the word forward and take it to the largest part of Andhra Pradesh, and that everybody reads about what Madhya Pradesh has to offer. And then this is the team sitting with us who will be happy to assist your people to come travel to our part of the country and also experience కైలాసగిరి ఆర్మ్ రిజర్వ్ ప్రధాన కార్యాలయాన్ని వార్షిక తనిఖీలో భాగంగా విశాఖ రేంజ్ డిఐజీ గోపీనాథ్ జట్టి సందర్శించారు. ఈ సందర్భంగా డిఐజీని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, అడిషనల్ ఎస్పీ ఎం దేవప్రసాద్, డిఎస్పీ పి నాగేశ్వరరావు పూల మొక్కలను అందించి ఆహ్వానించారు. అనంతరం కైలాసగిరి పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన పరేడ్లో ఆర్మ్ రిజర్వ్ పోలీసుల గౌరవవందనం డిఐజీ స్వీకరించారు. రిజర్వ్ ఇన్స్పెక్టర్ మన్మథరావు ఆధ్వర్యంలో జరిగిన సెరిమోనియల్ పరేడ్, స్క్వాడ్ డ్రిల్, ఆర్మ్ డ్రిల్ కార్యక్రమాలను వీక్షించి గోపీనాథ్ జట్టి సంతృప్తి వ్యక్తం చేశారు. స్క్వాడ్, వీఐపీ సెక్యూరిటీ, వెల్ఫేర్ విభాగాల రికార్డులను సమీక్షించారు. నార్కోటిక్స్ జాగిలం బండి మత్తు పదార్థాలు కనిపెట్టినందుకు జాగిలం బండి వారి హ్యాండ్లకు రివార్డులు ప్రకటించారు. శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి జాతర మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవంలో భాగంగా ఆలయ ప్రాంగణంలో పందిరాట మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ నెల 15వ తేదీన అనుపు మహోత్సవం, 22వ తేదీన మారువారం పండుగను నిర్వహిస్తారు. దేవాదాయ శాఖ అధికారులతో పాటు స్థానిక టీడీపీ సీనియర్ నేత బైరెడ్డి పోతనరెడ్డి రాట మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శుక్రవారం నుండి ఈ నెల 15వ తేదీ వరకు అమ్మవారి పండుగ మహోత్సవం జరుగుతుందన్నారు. 7వ తేదీన అమ్మవారి దేవర పండుగ, 14 తోలేళ్లు, 15 అనుపు మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 22వ తేదీన అమ్మవారి మారువారం పండుగ, 26వ తేదీన మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. భక్తుల రాక దృష్టిలో పెట్టుకుని విస్తృతంగా ఏర్పాట్లు చేశామని చెప్పారు. విశాఖ ప్రజల ఇలవేల్పు శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి ఉత్సవానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ దేవాదాయ ధర్మాదాయ శాఖ తరపున ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల సహాయ సహకారాలతోటి, వివిధ ప్రభుత్వ శాఖల సహాయ సహకారాలతోటి ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈరోజు అమ్మవారి 15వ తారీఖు జరగబోవు జాతర ఉత్సవంకు గాను రాట ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దేవరా ఉత్సవం, 14వ తారీఖు తొలేల ఉత్సవం, 15వ తారీఖు అమ్మవారి జాతర ఉత్సవం జరుగుతుంది. అందుకు ప్రజలకు భక్తులకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడాను కార్యనిర్వహణాధికారి వారు, ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారు, పోలీస్ శాఖ, ప్రజాప్రతినిధుల సహాయ సహకారాలతో ఏర్పాటు చేసి ఉండడం జరిగింది. 14 గ్రామాల గ్రామదేవత అయిన శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి జాతర మహోత్సవం ఈ నెల 4వ తారీఖు అనగా ఈరోజు పందిర్రాటతో మొదలుకొని మే నెల 6వ తారీఖు వరకు నెల రోజుల పాటు పండుగ జరుగుతుంది. ముఖ్యంగా 7వ తారీఖున దేవర పండుగ, 14వ తారీఖున తొలేళ్ళు ఉత్సవం. అదే రోజు రాత్రి 10 గంటల నుండి తొలి పూజ అనేది జరుగుతుంది. 2000 రూపాయల టికెట్ తీసుకున్న ప్రజలందరికీ కూడా తొలి అభిషేకం వాళ్ళ స్వహస్తాలతో చేసుకునే అవకాశం కలుగుతుంది. ఆ తర్వాత 15వ తారీఖున అనుపు ఉత్సవం రోజున అమ్మవారి దర్శనాలు కల్పించడం జరుగుతుంది. ఉదయం 2 గంటల నుండి ఆ రోజు రాత్రి 8:30 గంటల వరకు కూడా అమ్మవారి దర్శనాలు మనం అందించగలుగుతున్నాము. మరియు 22వ తారీఖున మారువారం, అదే రోజు దర్శనాలు కల్పిస్తాము. ఉదయం 5:30 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు మనం అమ్మవారి దర్శనాలు ఇస్తాము. మరియు 26వ తారీఖున మహా అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవారి అనుపు ఉత్సవం రోజు, మారువారం రోజు వేలాదిగా భక్తులు తరలి వస్తారు కాబట్టి వారికి ఎటువంటి ఈ ఎండాకాలంలో ఎటువంటి అసౌకర్యాలు లేకుండా వాటర్ సప్లై ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ దేవత అయినటువంటి శ్రీ 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 కరకచెట్టు పోలమాంబ జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖ, పెదవాల్తర గ్రామ పెద్దలు, అలాగే పెద్దజాలపేట గ్రామ పెద్దలు, అలాగే మా ట్రస్ట్ బోర్డు మెంబర్స్ ఆధ్వర్యంలోని
మరి అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఈరోజు రాట మహోత్సవం చేయడం జరిగింది. రేపు 6వ తారీఖున చాటింపు మహోత్సవం జరుగుతూ ఉన్నది. 14వ తేదీన మరి తొలిల్లు కార్యక్రమం, 15వ తారీఖున అత్యంత వైభవంగా అనుపు కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమాలు అన్నింటికి కూడా 14 గ్రామాల నుంచి కాకుండా ఉత్తరాంధ్ర ఎలవేలు పైనటువంటి పోలమాంబ తల్లికి రాష్ట్ర నలుమూల నుంచి కూడా తండోపతండాలుగా భక్తులందరూ రావడం జరుగుతూ ఉన్నది. ప్రధాన పండుగ 15వ తేదీన ఆ రోజు మరి అందరూ కూడా రావడం జరుగుతూ ఉన్నది. మా గ్రామ ప్రజలు అలాగే పెద్దలు, మరి గ్రామ పెద్దలు, పెద్దలు అందరూ కూడా మరి కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరుగుతున్నది. మా శాసనసభ్యులు గౌరవనీయులు వెలపూడి రామకృష్ణ బాబు గారు, అలాగే మా చోడి వెంకట పట్టాభిరామ్ గారు, అలాగే కూటమి నాయకులు అందరూ పర్యవేక్షణలో కూడా, అలాగే దేవాదాయ ధర్మాశాఖ ఈవో గారు, పెద్దలు అందరూ పర్యవేక్షణలో చక్కగా జరుగుతున్నది. జీవీఎంసీ పరిధి 36వ వార్డు రంగరీజు వీధిలో రామాలయ అభివృద్ధికి మాజీ ఎమ్మెల్యే దక్షిణ వైసీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ విరాళం అందించారు. ఈ సందర్భంగా ఆసిన్మట్ట కార్యాలయంలో శుక్రవారం ఉదయం రామభక్త సేవా సంఘం అధ్యక్షుడు కనకరాజుకు సొంత నిధులతో 10,000 నగదును అందజేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ శ్రీ సీతారామ కాశీ విశ్వేశ్వర షిరిడి సాయిబాబా మందిర్లో ప్రతి ఏటా వైభవంగా శ్రీరామనవమి వేడుకలు జరుగుతాయన్నారు. పురాతనమైన ఈ ఆలయం దర్శించుకునేందుకు భక్తులు వేలాది మందిగా వస్తుంటారని, ఆలయ స్లాబ్ శిథిలావస్థకు చేరడంతో పునర్నిర్మాణానికి సాయం అందించడం జరిగిందన్నారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామి ఉభయ దేవరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వకేశ ఆరాధన, పుణ్యహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్ర పుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదశ్రీవచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు. ప్రసాద్ గార్డెన్స్ లో ఉంటున్న వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని సిపిఎం జగదాంబ జోన్ కమిటీ కన్వీనర్ సుబ్బారావు డిమాండ్ చేశారు. 35వ వార్డు ప్రసాద్ గార్డెన్స్ లో నెలకొన్న ఇళ్ల పట్టాల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నేత సుబ్బారావు, శ్రీ దుర్గమాంబ యువజన సంఘం నాయకులు సింహ అప్పారావు ధర్నాను ఉద్దేశించి మాట్లాడారు. ప్రసాద్ గార్డెన్స్ లో ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న ప్రజల ఇళ్ల పట్టాల సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం అన్యాయం చేసిందని, కూటమి ప్రభుత్వం చొరవ చూపి పట్టాలను మంజూరు చేయాలని కోరారు. ఈ విషయంలో నిర్లక్ష్య వైఖరి అనుసరిస్తే ఎంపీ, ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ ధర్నాకు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నాయకులు సుబ్బన్న, వై రాజు, చిరంజీవి మద్దతు తెలిపారు. ఈ ఆందోళన కార్యక్రమంలో బాబ్జీ, బాబురావు, సత్యరాజు, శ్రీనివాసరావు, దుర్గారావు, బంగారావు తదితరులు పాల్గొన్నారు. మేము ఈ దుర్గమాంబ యువజన సంఘంలో నేటికి మేము 70 సంవత్సరాలకి నివసిస్తున్నాం. మాకు నివసిస్తున్నామని కానీ ఇంటి పట్టాకి అసలు అర్హులు కాదు ఎందుకంటే మాకు హౌస్ ట్యాక్స్ ఉంది. కానీ ఇంటి పట్టా కోసం ఎన్నిసార్లు దరఖాస్తులు చేసినా మాకు అనేది కొలిక్కి రావడం లేదు. అలాగనే మేము చలానాలు కట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో కూడా 550 రూపాయలు చలానా కట్టడం జరిగింది. కానీ ఇంతవరకు పట్టా అనేది రావడం లేదు. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం మరి ఏంటని మా కారణం అయితే తెలియటం లేదు. దయచేసి మేము ఎందుకంటే ఈరోజు ఈ ధర్నా చేయడం కారణం ఏంటంటే మా యొక్క ఇదొక కళ అన్నమాట. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆల్రెడీ చెప్పినట్టు ఈ ప్రభుత్వం అనేది మాకేం చెప్పిందంటే మీ ప్రభుత్వం ఎలాగా చేయలేదు, మా ప్రభుత్వం వస్తే మేము కంపల్సరీ మీకున్న కోరికలు మేము తీర్స్తాం, సొంత ఇంటి కళ నెరవేరుస్తాం అన్నట్టుగా మీ ఇంటి పట్టాలు మేము నెరవేరుస్తామని మాకు దక్షిణ నియోజకవర్గం వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మా ఏరియాలో మీటింగ్లోనూ మాకు వాగ్దానం ఇవ్వడం జరిగింది. వెనకబడిన తరగతికి సంబంధించిన కుటుంబాలు అనేక మంది నివసిస్తున్నారు. వాళ్ళు పట్టాల కోసం గత 10 సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నారు. అనేక సందర్భాల్లో ఇదే ఎంఆర్ఓ ఆఫీస్లో వాళ్ళు ధర్నాలు చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి ఈరోజు కూడు గూడు గుడ్డ ఇది ముఖ్యమైన సమస్య. ఇది దాంట్లో తిండి లేకపోయినా బట్ట లేకపోయినా కనీసం తలదాచుకోవడానికి ఇల్లు అయితే ఉండాలి కంపల్సరీగా. అది ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రభుత్వానికి కూడా తెలుసు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోమని ఈరోజు దుర్గమాంబ సంఘం తాలూకా సభ్యులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. న్యాయమైన ఇది ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు నిర్మించుకున్న పేద మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వం తీపి కబురు చెప్పిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అన్నారు.
40 ఏళ్లుగా ఇల్లు నిర్మించుకొని తీవ్ర ఇబ్బందులు గురవుతున్న గాజువాక ప్రజలకి గతంలో తెలుగుదేశం పార్టీ 301 జీవో రిలీజ్ చేసి హౌస్ కమిటీ సమస్యకి చెక్ పెట్టిందన్నారు. ఈ సందర్భంగా పాత మున్సిపల్ కార్యాలయం వద్ద గాజువాక తహసీల్దార్ శ్రీవల్లి ఆధ్వర్యంలో జీవో నెంబర్ 45 పై ప్రజలకు అవగాహన కల్పించడానికి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, విశాఖ జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ పాల్గొని మాట్లాడారు. ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటూ ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు నిర్మించుకొని ఇప్పటి వరకు పట్టాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారని, వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పిందన్నారు. జీవో నెంబర్ 45 ద్వారా 100 గజాల లోపు ఉన్న నిర్మాణాలకు ఉచితంగా పట్టాలు మంజూరు చేస్తామని, అలాగే 100కు పైగా 1000 గజాల మధ్యలో ఉంటున్నటువంటి నిర్మాణాలకు రెగ్యులైజేషన్ ఫీజులు చెల్లించి పట్టాలు పొందవచ్చని తెలిపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే రెవెన్యూ శాఖ మంత్రులు మా అనగాని సత్యప్రసాద్ గారు, మా యువ నాయకులు లోకేష్ గారు ఒక ఆలోచనతో ఈరోజు మేము జీవో నంబర్ 45 అని గాజువాక ఏదైతే ఇనాం ల్యాండ్ ఉందో ఈ ఇనాం ల్యాండ్కి 301ని కొంచెం మోడిఫై చేస్తూ ఈరోజు ఈ పట్టా ఇవ్వడం జీవో రిలీజ్ చేయడం జరిగిందండి. మరి ఈరోజు ఫార్మల్గా ఎవరైతే మిగిలిపోయినటువంటి వారు ఉన్నారో, ఎవరైతే గతంలో అప్లై చేసుకున్నటువంటి వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ గాజువాక ఇనాం విలేజ్ లో ఉన్నటువంటి వారు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే దీంట్లో దాదాపు 301 కన్నా అప్పుడు రెసిడెన్షియల్కి అయితే 25 రూపాయలు వేసాం, ఆ 25 కాస్త 100 చేసాం. అలాగే 50 రూపాయలు కాస్త 25 కాస్త 50 కాస్త 100 చేయడం, జస్ట్ డబుల్ వేయడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా నామినల్ రేట్లు, కమర్షియల్ కూడా రెసిడెన్షియల్ కన్నా డబుల్ వేస్తూ ఇచ్చాం. చాలా సంతోషం. ఈ జియో 45 ద్వారా మనకి చాలా మంచి అవకాశం ప్రభుత్వం ఇచ్చింది. అంతకుముందు అందరు చెప్పినట్టు గాజువాక హౌస్ కమిటీ నుంచి దాదాపు ఒక 3 దశల నుంచి ఈ ఇష్యూ నడుస్తూ ఉంది. జియో నంబర్ 301తో కొంతవరకు ఈ ఇష్యూ రిజాల్వ్ అయింది. చాలామందికి అప్పుడు పట్టా ఇవ్వడం జరిగింది, కానీ అప్పుడు కొంతమంది మిగిలిపోయారు. తర్వాత కొంతమంది అమౌంట్ పే చేశారు కానీ పట్టా ఇవ్వలేదు, ఇది కూడా చెప్పడం జరిగింది. అందుకే అందరినీ మనం కవర్ చేయాలి. తర్వాత కట్ ఆఫ్ డేట్ కూడా మారింది. అంతకుముందు ఉన్న 301 2016లో వచ్చింది. ఇప్పుడు అగైన్ తర్వాత కూడా కొన్ని కన్స్ట్రక్షన్ అయ్యాయి, వాటికి సంబంధించి కూడా కట్ ఆఫ్ డేట్ కూడా ఇప్పుడు పెంచడం జరిగింది. జియో 45 కింద కట్ ఆఫ్ డేట్ ఏంటంటే డిసెంబర్ 31, 2023. ఈ టైం వరకు మీరు పొజిషన్ చూపించగలిగితే, డాక్యుమెంట్ చూపించగలిగితే, కాగితాలు చూపించగలిగితే మీకు ఈ జియో 45 కింద మీకు అవకాశం దొరుకుతుంది. తర్వాత దీంట్లో 100 గజాల వరకు ఉంటే మాత్రమే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు పట్టాతో పాటు కన్వర్ట్ డేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. గ్రామీణ ఉపాధి హామీ కార్మికుల బకాయి వేతనాలు చెల్లించాలని, పథకాన్ని ప్రతిష్టంగా అమలు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గణశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. పరవాడ మండలం పరవాడ గ్రామంలో ఉపాధి హామీ కార్మికుల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని, పథకాన్ని ప్రతిష్టంగా అమలు చేయాలని, ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర బడ్జెట్లో 2 లక్షల కోట్లు కేటాయించాలని, కుటుంబానికి 200 రోజుల పని దినాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం పని ప్రదేశంలోని నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం గణశెట్టి మాట్లాడుతూ రోజుకి ₹600 వేతనం చెల్లించాలని, పే స్లిప్లు ఇవ్వాలని గణశెట్టి డిమాండ్ చేశారు. చేసిన పనులకు మండలంలోని ₹2 కోట్ల బిల్లు చెల్లించకపోవడంతో కూలీలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ మండలంలో ఈరోజు ఉపాధి హామీ కార్మికుల యొక్క ఆందోళన జరిగింది. ఈ మండలంలో ఉపాధి హామీ కార్మికులకి 10 వారాలుగా పేమెంట్లు రావడం లేదు. పూర్తిగా అర్ధాకలతో అలమటిస్తున్నటువంటి పరిస్థితి. ఈ మండలంలో 10 వారాలు అంటే 2 నెలల 15 రోజులు పేమెంటు కార్మికులు, ఉపాధి హామీ కార్మికులు పనిచేస్తున్నటువంటి కాలానికి వేతనాలు చెల్లించడం, ₹2 కోట్ల బకాయి ఉంది. అలాగే సబ్బవరం మండలంలో ₹4 కోట్ల బకాయి ఉంది. ఈ రకంగా ₹6 కోట్ల ఈ 2 మండలాల్లోనే బకాయి అనేటువంటి ఉండడంతో తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తూ దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని గాజువాక ప్రాంతానికి చెందిన జక్కుల రోజా పోలీసులను కోరారు. తనపై దాడి చేయగా అడ్డు వచ్చిన తన అక్క సత్యవతిని కత్తితో పొడిచి గాయపరిచారని తెలిపారు.
నగరంలోని విజయ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో జక్కుల రోజా మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా మదీనాబాగ్లో నివసిస్తున్నానని చెప్పారు. భర్త డేవిడ్ 3 పిల్లలతో ఉంటూ ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నానన్నారు. తన కొన్ని రోజులుగా జక్కుల ప్రసాద్ తన వెంట పడుతూ మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడని తెలిపారు. ప్రసాద్ తనపై దాడి చేస్తుండగా అడ్డు వచ్చిన తన అక్కను కత్తితో గాయపరిచారని రోజా తెలిపారు. గాజువాక ఆర్కే హాస్పిటల్లో గాయాలతో చికిత్స పొందామని పోలీసులు కేసు నమోదు చేసుకున్నారని తెలిపారు. ఘటన జరిగి నెల గడుస్తున్నా తమపై దాడి చేసిన వారిపై గాజువాక పోలీసులు చర్యలు తీసుకోలేదని వాపోయారు. పోలీసులు నిష్పక్షపాతంగా అతనిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో ఘటన జరిగినప్పుడు చూసిన సాక్షులు హాజరయ్యారు. మేము గత 10 సంవత్సరాల నుంచి మదీనాబాద్ ప్రాంతంలో మేము నివసిస్తూ ఉంటాము. మా కులం ఎస్టీ. మా కులం వృత్తి ప్రకారంగా మేము ఫ్రిడ్జ్ కవర్లు, ప్లాస్టిక్ ఐటమ్స్ సామాన్లు మేము అమ్ముతాము. అంతే మేము ప్రతిరోజు కూడా మేము వైజాగ్ నుంచి గాజువాక వరకు ప్రయాణం చేస్తాము. ఈ క్రమంలో జక్కుల ప్రసాద్ అనే వ్యక్తి నన్ను అసహ్యకరమైన మాటలతో బూతులతో మాట్లాడుతూ వస్తావా అని అసహ్యకరంగా మాట్లాడేవాడు. మేము తిట్టగా అతను వెళ్ళిపోయేవాడు. మళ్ళీ మరుసటి రోజుగా అలాగే వచ్చి అలాగే ఇబ్బంది పెట్టేవాడు. ఒకరోజు జనవరి 17వ తారీఖున ఉదయం 7 గంటలకి అందరూ చూస్తుండగా నా చేయి పట్టుకొని చున్నీ లాగి అసహ్యంగా ప్రవర్తిస్తే నేను చెప్పు తీసుకొని కొట్టాను అతన్ని. సిపి గారు అన్న వీడియోలో ఎన్ని చూసి మగవాళ్ళని వెంటనే రిమాండ్లోకి తీసుకోండి, వాళ్ళకి చేసిన బిల్లు ఇచ్చి అలా పంపించేస్తారు, మీరు మగవాళ్ళందరూ రిమాండ్లోకి తీసుకోండి, లేదంటే మేము యాక్షన్ తీసుకుంటాం మీ మీదని పోలీస్ స్టేషన్కి సిపి గారు కూడా మాట్లాడాను. సరే సార్ మేము వాళ్ళని రిమాండ్లో తీసుకుంటాం, వాళ్ళని పంపించమని అంటే మేము అక్కడికి వెళ్ళాను సార్. 17వ తారీఖు నుంచి నిన్నటి వరకు తిరుగుతూనే ఉన్నాండి. తిరుగుతుంటే మమ్మల్ని కొట్టి మా డ్రెస్సులు చింపేసి మమ్మల్ని వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి ఇంత దారుణం చేసి రాజ్యాంగ పరిరక్షణకు సమ్మేళనం పేరుతో సాంస్కృతిక కళా ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ప్రజా నాట్య మండలి విశాఖ జిల్లా కమిటీ నేతలు తెలిపారు. నగరంలోని సిఐటియు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో నాయకులు టి చిరంజీవి, వై రాజు, ఎంవి ప్రసాద్, ఎం చంటి, జి రమణ, మౌలాలి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతోత్సవ సందర్భంగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. అంబేద్కర్ ఆశయాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడమే తమ లక్ష్యమన్నారు. ఈ నెల 13వ తేదీన ఎల్ఐసి బిల్డింగ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి అల్లూరి విజ్ఞాన కేంద్రం వరకు కళాకారులతో భారీ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. బాబు జగజ్జీవన్ రామ్ జయ ఉత్సవాలు నగర వ్యాప్తంగా నిర్వహిస్తామన్నారు. ఈ నెల 11వ తేదీన జ్యోతిరావు పూలే 12న హస్మి జయంతోత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 14న అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు అర్పిస్తామన్నారు. అంబేద్కర్ జయంతికి 134వ జయంతి అనేది దేశవ్యాప్తంగా జరుగుతుంది. అందులో భాగంగానే విశాఖ నగరంలో కూడా ఘనంగా చేయాలని చెప్పేసి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం మరియు ప్రజానాట్య మండలి కూడా సంయుక్తంగా నిర్వహణ చేయాలి కళారూపాల ద్వారా అని చెప్పి ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారు 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బుల్డోజర్ సంస్కృతి ఎక్కువైంది. ముఖ్యంగా మైనారిటీలు, ఎస్సీల మీద కూడా విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. మధురవాడ మల్లయ్యపాలెం గ్రామంలో శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం సందర్భంగా శుక్రవారం ఉడుపురాట మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆర్వీఎస్ సూర్యనారాయణ వి డిజిటల్తో మాట్లాడారు. మల్లయ్యపాలెం గ్రామంలో శ్రీ సీతారామ కళ్యాణోత్సవం ఎన్నో దశాబ్దాల కాలం నుంచి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముందుగా చుట్టుపక్కల అమ్మవార్లకి పసుపు కుంకుమలతో అభిషేకం చేసుకుని ఆ తర్వాత స్వామివారికి కళ్యాణోత్సవం సంబంధించిన పనులు జరుగుతాయన్నారు. దీనికి సంబంధించిన శుక్రవారం ఉదయం 7:35 మంత్రోచ్చరణ, మంగళ వాయిద్యాల మధ్య ఉడుపురాట కార్యక్రమాన్ని స్వాభిమానంగా నిర్వహించామన్నారు. అనంతరం పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించిన ఉడుపురాటను వేశారు. అంతటా శ్రీ సీతారాముల వారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. అనంతరం భక్తులకు తాంబూలాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ పెద్దలు మాట్లాడుతూ ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా శ్రీ సీతారామ ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ఏప్రిల్ 6వ తేదీన అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతి సచివాలయం అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. అగ్ని ప్రమాదంపై దర్యాప్తుకు ఆదేశం.
మంగళగిరిలో 2వ విడత ఇళ్ల పట్టాల పంపిణీ చేసిన మంత్రి నారా లోకేష్ పేదల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని వెల్లడి. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ శాఖలో నూతన విధానానికి నాంది పలికిన స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ. రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించిన రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్. జీవో నెంబర్ 45 పై గాజువాక ప్రజలకు అవగాహన కల్పించిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ప్రభుత్వం 301 జీవో విడుదల చేసి హౌస్ కమిటీకి చెక్ పెట్టిందని స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.